ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉన్నారా? క్రైస్ట్ టిప్ సెంటర్లో మనం తరచుగా మాట్లాడుకునే మాట, ప్రియుడను ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని. ఆత్మలో వర్ధిల్లడం నేర్చుకున్న వారు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారని చాలా స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా స్పిరిచువల్ ప్రాస్పెరిటీ మీద దృష్టి పెట్టగలిగితే దేవుడు మిగతా విషయాల్లో కూడా మనకు జయమిస్తారు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. ఇది మనుషులు మాట్లాడిన మాటలు కాదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులను ప్రేరేపించి రాయించిన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి మనం ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ప్రయోజనం పొందడం మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మనం మార్చబడుతున్నాం. దేవ స్వభావంలో పాలిభాగస్తులు ఉన్నట్టుగా దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడని పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాశాడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, కీర్తన గ్రంథం 3వ కీర్తన 6వ వచనం చదువుతున్నాం. Psalm 3:6. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. నేను భయపడను. ఒకసారి మాట చెప్పండి అందరూ, నేను భయపడను. ఐ విల్ నాట్ ఫియర్. వండర్ఫుల్. ప్రతిరోజు ఈ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు అపవాది మనల్ని భయపెడుతూనే ఉంటాడు ఏదో ఒక విషయానికి. లేఖనంలో ఒక చోట ఉంటుంది, భయ కారణము లేని చోట కూడా చాలామంది భయపడుతున్నారట. అసలు భయపడడానికి కారణమే ఉండదట, కానీ భయపడడం అలవాటైపోయింది చాలామంది. అనారోగ్యాలను బట్టి భయపడడం, అప్పు బాధలను బట్టో, నిందలను బట్టో, అవమానాలను బట్టో భయపడడం, ఓటమి వస్తుందేమోనన్న భయం చాలామందిలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే దావీదు మహారాజు తన కుమారుడి చేత తరవబడుతున్న సందర్భం ఇది. అబ్షలోము సొంత తండ్రిని తరిమాడు. అధికార వాంఛ, పదవీ కాంక్ష. చాలాసార్లు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో కూడా తారసపడుతూ ఉంటారు కదా. కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ అనే దేశంలో రాజు కుటుంబంలో ఉన్న ఒక యువరాజు అధికారం కోసం మొత్తం కుటుంబాన్ని అంతా చంపేశాడు. తండ్రిని దగ్గర నుంచి మొత్తం ఎవరెవరైతే ఫ్యామిలీలో ఉన్నారో అందరినీ షూట్ చేసి పడేశాడు. ఎందుకోసం అంటే అధికారం తనకే ఉండాలన్న ఆలోచన. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్షలోము మనసు కలిగిన వారు. అబ్షలోము కూడా తన తండ్రిని తప్పించి తాను ప్రజలందరినీ పరిపాలన చేయాలని, అధికారాన్ని కలిగి ఉండాలని ఆశించాడు. అయితే దేవుని ఏర్పాటును అబ్షలోము గుర్తించలేదు. దేవుని ఏర్పాటులో దావీదు రాజుగా ఉండాలని దేవుడు ఆశించాడు. దావీదు తర్వాత సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు నియమించాడు. అబ్షలోము పదవీకాంక్షతో తన తండ్రిని తరుముతుంటే కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు అబ్రహాం. ఆ సందర్భంలో అబ్షలోము చరిత్ర జరిగిన ఆ సందర్భంలో దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో 10,000 మంది దండెత్తి నా మీద మోహరించుట అనే మాట హిబ్రూలో సబీబ్ అనే పదం వాడారు. సబీబ్ అనే పదానికి అర్థం ఏంటంటే సర్కిల్, చుట్టూ చేరి ఉన్నాడు అనమాట. ఇంకో మాటలో చెప్పాలంటే ఆన్ ఎవ్రీ సైడ్, ప్రతి దిక్కులో శత్రువు నిలబడి ఉన్నాడు. ఇంకెటు వెళ్ళడానికి లేదు. సర్కిల్ చేసేసారంటారు చూసారా, అలా ఉన్నాడు అనమాట. దావీదు ఆ మధ్యలో ఉన్నాడు. చుట్టూ ఎంతమంది ఉన్నారంటే 10,000 మంది ఉన్నారు. దావీదు ఊరకనే ఈ సంఖ్య రాయలేరు. ఏదో అలా ఆ నంబర్ వేసేద్దాం, ఓ 10,000 మంది, ఒక 20,000 మంది అని ఊరకనే ఆ మాట వాడలేదు. మీరు సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే అక్కడ అహీతోపెలు అనబడే వ్యక్తి అబ్షలోముతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు, అలసటగా ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు గనక మనం నీ తండ్రి మీద దండెత్తగలిగితే, యుద్ధానికి వెళ్ళగలిగితే, నీ తండ్రి ఎలాగ బలహీనంగా ఉన్నాడు కాబట్టి అతన్ని హతం చేసేసి అతను చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా నీ వైపు నేను తిప్పేస్తాను. అందుకుగాను నేను ఎంతమందిని తీసుకెళ్తానంటే 12,000 మందిని ఏర్పరచుకుని నీ తండ్రిని హతమార్చడానికి వెళ్తానని అహీతోపెలు అనబడే వ్యక్తి అబ్షలోముతో మాట్లాడిన సందర్భం అక్కడ ఉంది. అంటే స్పెసిఫిక్గా బైబిల్ సెలవిచ్చింది 12,000 మంది ప్రజలను అహీతోపెలు తీసుకుని వస్తున్నాడని. ఈ విషయం దావీదుకు తెలిసింది. కాబట్టి 10,000 మంది అనే మాట అక్కడ వాడడంలో దావీదు ఆ సందర్భాన్ని ఉదరిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, దావీదు ఒక్కడున్నాడు, అతని చుట్టూ 10,000 మంది ప్రజలు మోహరించి ఉంటే వారందరి లక్ష్యము దావీదే. దావీదు చుట్టూ ఉన్నవారు కాదు, వాళ్ళని కేవలం పట్టుకుంటారట, దావీదును మాత్రం చంపేస్తారట. ఇది అహీతోపెలకు ఆలోచన. ఈ విషయాన్ని దావీదు ఆలోచన చేసి అన్నాడు, 10,000 మంది నా చుట్టూ
చుట్టూ మోహరించేసిన నేను మాత్రం భయపడను. ఎందుకోసం అంటే రక్షణ యెహోవాది. ఆమేన్. నన్ను కాపాడువాడు ఆయనే, నన్ను రక్షించువాడు ఆయనే. నేను ఎవరి మీద అయితే ఆధారపడుతున్నానో, ఏ దేవుని మీద అయితే నేను ఆనుకుని ఉన్నానో ఆ దేవుడు 10,000 మంది కాదు, ఇంకా ఎక్కువ వచ్చినా కానీ నన్ను సురక్షితంగా కాపాడుతాడు. నన్ను భద్రపరిచే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కూడా నీ చుట్టూ శత్రువులందరూ మోహరించి ఉన్నారా అంటే సర్కిల్ చేసేసారా? ఆన్ ఎవ్రీ సైడ్ ప్రతి పరిస్థితిని నీకు ప్రతికూలంగా మార్చాలని శత్రువులు చాలా ప్రయత్నం చేస్తున్నారా? బహుశా నీ కుటుంబ సభ్యులే, నీ తోబుట్టువులే, నీ బంధువులే, నీ స్నేహితులే, ఇంతవరకు ఎంతమంది అయితే నీ ద్వారా దీవెన పొందారో, ఆశీర్వాదం పొందారో వారే నీకు వ్యతిరేకంగా నిలబడి నీ మరణాన్ని చూడాలని, నీ ఓటమిని చూడాలని, నీ కృంగుదల చూడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? లేదా నీ ఆఫీసులో నువ్వు సత్యం కోసం నిలబడినప్పుడు వారు చేస్తున్న దుర్నీతి కార్యాల్లో నువ్వు పాలుపంపులు పొందనప్పుడు అనేక మంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన గాడ్ ఈజ్ ఇమ్మాన్యుయల్. ఆయన నీకు తోడై ఉన్న దేవుడు, ప్రతి పరిస్థితుల్లో నీకు విజయం ఇచ్చే దేవుడు. కృంగిపోవద్దు. 10,000 మంది నీ చుట్టూ చేరిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడి ప్రభు కోసం. రక్షణ ఇచ్చువాడు ఆయనే, విజయం ఇచ్చువాడు ఆయనే, స్వస్థత ఇచ్చువాడు ఆయనే, విడుదల ఇచ్చువాడు ఆయనే, విమోచన ఇచ్చువాడు ఆయనే. ఎందుకోసం అంటే ఆయన తన ప్రజల పక్షంగా నిలబడే దేవుడు. లేఖనాలు సెలవిస్తున్న యేసు ప్రభువు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక చక్కని మాట సెలవిచ్చారు. నా చేతిలో నుండి ఏ ఒక్కరూ మిమ్మల్ని అపహరింపనేరరు. నో వన్ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. నా చేతుల్లోంచి ఏ ఒక్కరు మిమ్మల్ని అపహరింపరు. ఇది ప్రభువారు రక్షకుడిని యేసయ్య చెప్పిన మాట. ఇది ఒక్కసారి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించగలిగితే, ఒక్కసారి నీ జీవితాల్లో ఆయనకు చోటు ఇవ్వగలిగితే ఏ ఒక్కరూ నిన్ను ఆయన్ను వేరు చేయలేరు. ఈ సుందరమైన సత్యాన్ని మీ మనసులో పెట్టుకుని రోజంతా ప్రభువును స్తుతించండి. 10,000 మంది దండెత్తి వచ్చిన అహీతోపెల ఆలోచన నా దేవుడు జరగనివ్వడు. అహీతోపెల ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసిన దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఒక చిన్న యవనస్తుని ద్వారా, హూషా అనబడే యవనస్తుని ద్వారా దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో మేలు కలిగించే దేవుడు ఆయన. దేవుడు చిన్న చిన్న వారిని ఉపయోగించుకుని నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించగలడు. ధైర్యం తెచ్చుకుని ప్రభు వైపు చూడు, అద్భుతాలు చూస్తావు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. 10,000 మంది దండెత్తి మోహరించినా నేను భయపడను అని దావీదు భక్తుడు చెప్పినట్టుగా చాలాసార్లు మా జీవితంలో అహీతోపెల్ లాంటి వాళ్ళు మమ్మల్ని హతమార్చాలని, లేదా మమ్మల్ని బలహీనపరచాలని, మమ్మల్ని ప్రభువా ఓటమి అంచుకు తీసుకెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కానీ నీవు మాకు తోడుగా ఉండి ప్రభువా నడిపించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి స్థితిలో ఉన్నారో, సర్కిల్ చేయబడిన ఆయన భయంకరమైన ఓటమి అంచున ఉన్నారో, యేసు నామములో వారు లేవనెత్తబడుదురుగాక నేను ప్రకటిస్తాను ప్రభువా. కుటుంబ సభ్యులే ఎదురు తిరిగి అతి తీవ్రంగా బాధిస్తున్నప్పుడు నీవే ఓదార్పును ఆదరణించి ధైర్యం ఇచ్చి వారు నడిపించండి. నిండైన మెండైన దీవెనలు వారి మీద కుమ్మరించండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.